ప్రిలిమినరీ డిగ్రీకి ఫైనల్ డిగ్రీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫర్ సపోజ్ ఒక ఒక వ్యక్తి ఉన్నారు, ఇద్దరు లీగల్ హెయిర్స్ ఉన్నారు. సో ఆ వ్యక్తికి 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. లీగల్ హెయిర్స్ లెట్స్ సే ఏ అండ్ బి ఉన్నారు. అందులో ఏ కోర్టులో పార్టిషన్ సూట్ ఫైల్ చేశాడు. మా ఫాదర్ నుంచి సంక్రమించినటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి పార్టిషన్ చేసి నాకు ఇమ్మని చెప్పి ఏ పార్టిషన్ సూట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వాళ్ళ ఫాదర్కి ఎన్ని ఏకర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత, ఫర్ సపోజ్ 10 acres ఉంటే, సో ఇద్దరే వారసులు కాబట్టి ఈక్వల్ షేర్ 5 acres 5 acres రావాలి అని చెప్పి ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేస్తుంది. దట్స్ అ ప్రిలిమినరీ డిగ్రీ. సెకండ్ థింగ్ ఏంటంటే, కోర్టు ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ఎగ్జాక్ట్గా 10 acres ఉన్నాయా లేవా అని స్కేల్ చేసిన తర్వాత, మెజర్ చేసిన తర్వాత, అప్పుడు ఎస్ మీ ఫాదర్కి ఎగ్జాక్ట్గా 10 acres ఉన్నాయి, ఇప్పుడు మీకు 5 acres 5 acres వస్తాయి అని చెప్పి ఫైనల్ డిగ్రీ పాస్ చేస్తుంది. ఇన్ కేస్ వాళ్ళ ఫాదర్కి కమిషన్ ద్వారా మెజర్ చేసిన తర్వాత ల్యాండ్ 8 acres ఉన్నాయి అనుకుందాం, ఫర్ సపోజ్. మేబీ ఆన్ డాక్యుమెంట్స్ 10 acres ఉండొచ్చు, ఆన్ గ్రౌండ్ 8 acres ఉన్నాయి అనుకోండి. దెన్ కోర్ట్ 4 acres కింద డివైడ్ చేయమని చెప్పి ఫైనల్ డిగ్రీ పాస్ చేస్తుంది. ఇన్ కేస్ 4 acres 5 acres డివైడ్ చేయమని చెప్పి కోర్టు ఫైనల్ డిగ్రీ పాస్ చేసిన తర్వాత ఐదర్ ఏ కానీ బి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే, సపోర్ట్ చేయకపోతే, ఫర్ సపోజ్ పి సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, దెన్ ఏ వెళ్ళి ఫైనల్ డిగ్రీ బేస్ చేసుకొని 5 acres డివైడ్ చేయాలి. బి దీనికి సపోర్ట్ చేయట్లేదు, సో నాకు ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఇవ్వండి అని ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఇస్తుంది. సో కోర్ట్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డివైడింగ్ ద ల్యాండ్ ఇంటూ 2 equal shares, దట్ ఈస్ 5 acres. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిలిమినరీ అండ్ ఫైనల్ డిగ్రీ. ఇన్ కేస్ ఫైనల్ డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయకపోతే కన్సల్ట్ స్టేక్ హోల్డర్స్, క్లయింట్స్, దెన్ you may file execution petition, then court will take the responsibility to divide the land into 5 acres and 5 acres.